నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెండకాయ పులుసు కూర. చింతపండు ఇష్టపడని వాళ్ళకి ఈ కూర అయితే సూపర్గా ఉంటుందండి. చింతపండు ఇష్టపడని వాళ్ళు అంటే గ్యాస్ ప్రాబ్లంతో చాలామంది చింతపండును అయితే అవాయిడ్ చేస్తారు కదా, అటువంటి వాళ్ళందరికీ ఇది చాలా సూపర్ అనమాట. మరి గ్యాస్తో ప్రాబ్లం లేకుండా ఈ విధంగా అయితే బెండకాయ పులుసుని ట్రై చేసుకోండి. పులుపు ఏమాత్రం తగ్గదండి, పులుపు కూడా సూపర్గా ఉంటుంది. అందులోనూ ప్రెషర్ కుక్కర్లో వండడం వలన టైం కూడా సేవ్ అవుతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఒక్కసారి అయితే ప్రెషర్ కుక్కర్లో చింతపండు లేకుండా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈరోజైతే ఇక్కడ బెండకాయ పులుసు కూర అండి, కానీ చింతపండు వాడకుండా చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అంతేకాదు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. చాలా త్వరగాను అయిపోతుంది, మనకి చక్కగా పులుసు కూరలాగా బాగుంటుంది. నేనైతే ఇక్కడ బెండకాయలు తీసుకున్నాను 300 గ్రామ్స్ వరకు. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు టమాటాలు రెండు పుదీనా రెమ్మలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయ మంటగా ఉన్నాయి 2. అలాగే ఇందులోకి పులుపు కోసం చింతపండు కాకుండా ఏం తీసుకుంటున్నానని చూస్తున్నారా, మామిడికాయ గుజ్జు. మామిడికాయలు దొరికే సీజన్లో కొద్దిగా తురిమి పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకుంటే చాలు, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది సంవత్సరం అంతా కూడా. నేను అలాగే చేసి పెట్టుకున్నాను. ఇదైతే నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి వేస్తాను పులుపు కోసం. ఈ రోజుల్లో టమాటాలు పులుపు ఉండట్లేదు కాబట్టి పులుపు కోసం నేను ఇక్కడ మామిడికాయ గుజ్జును వేస్తున్నాను. మామిడికాయ పచ్చి ముక్కలున్నా సరే ముక్కలు వేసుకున్నా సూపర్గా ఉంటుంది. తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి చిన్నది. ఇందులోకి ఆయిల్ వచ్చేసి నేను కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనకి, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాము. అంతేకాదు నేనైతే ఆయిల్ తక్కువగా వాడుతున్నానే కాబట్టి ఆయిల్ ఇందులోకి కొద్దిగా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని బాగా ఎర్రగా వేగనిస్తున్నాను. పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఎండుమిరపకాయ కూడా ఒకటి మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ చిటపటం అనేటప్పుడే మెంతులు కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. పులుసు కూర అంటేనే మెంతులు పడితేనే టేస్ట్. చూడండి ఎర్రగా వేగిపోయినాయి ఇవన్నీ పప్పులన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి 4-5 కరివేపాకు రెమ్మలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెంగా వేగిపోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. 2 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్కి వచ్చేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను. అలాగే టమాటో కూడా. నేను ఇక్కడ టమాటో ఎక్కువ వేయట్లేదండి. వెల్లుల్లిపాయలు తాలింపులో కాకుండా ముక్కలన్నీ వేసిన తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పడుతుంది చక్కగా. ఆయిల్లో వేయటం కన్నా ఇలా వేసుకుంటే మంచిది. ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు పులుపుకి తగినట్టుగా కొంచెం సాల్ట్ అయితే పడుతుంది ఇందులోకి. అలాగే కారం కూడా, పచ్చిమిరపకాయ ఘాటు ఉంది కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసి మామూలు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను, అలాగే పుదీనా. కొత్తిమీర అయితే చివరిలో వేస్తానండి, పుదీనా ఇప్పుడు వేస్తేనే ఈ ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది. ఇవన్నీ వేసాక పులుపు కోసం వేస్తున్న మామిడికాయ ఇప్పుడు వేసేసుకుంటున్నాను.
1 కప్ వరకు వాటర్ కూడా. చూసారు కదా, మూత పెట్టేస్తున్నాను నేను. ఇంకా మీకు ఇంకా పులుసు కావాలనుకుంటే కొద్దిగా అయితే వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 విజిల్స్ రానిస్తున్నాను. విజిల్స్ అన్నీ అయిపోయి ఆవిరైనాక మూత తీస్తున్నాను. చూడండి, మనం విడిగా వండిన దానికన్నా కూడా సూపర్గా వచ్చింది. ముక్కలు అయితే కొంచెం అక్కడక్కడ మనకి చితికినట్లుగా అవుతాయండి. చూడండి, పులుసు కూడా సూపర్. రైస్లో కలుపుకోవడానికి చాలా చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం కూడా. ఇందులోకి కొంచెంగా దాన్ని కొత్తిమీర కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, బెండకాయ పులుసు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు, చింతపండు కూడా లేకుండా. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చింతపండు ఇష్టపడరు కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇలా మామిడికాయతో బెండకాయ పులుసు సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకునేలాగా పులుపుని మనకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా పులుపు కూడా మనకు అందేలాగా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.